ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను. నెహెమ్యా 3:29. కుటుంబం కోసం సమయం వెచ్చించలేకపోతున్నావా? పనుల్లో తలమునకలవుతూ భార్యతో మనసారా మాట్లాడి ఎన్ని నెలలైంది? భర్తతో స్థిమితంగా 1 గంట సేపు కూర్చుని ఎన్నాళ్ళైంది? న్యాయం తెలుగు భాషలో అతి రమ్యమైన పదం. ధర్మం సర్వోత్తమ భావన. సాధుకు అంటే న్యాయం అని అర్థం. ఇతడు తన ఇంటికి ఎదురుగా ప్రాకారాన్ని కట్టాడట. ఎంత శ్రేష్టమైన విషయం! తన ఇల్లు, తన వివాహ బంధం, తన భార్య విషయంలో తన ధర్మం రుజువుగా నిర్వర్తించాడట. మానవ సృష్టి తర్వాత మానవ ఉనికిలో అత్యంత ప్రాచీనమైంది వివాహం. పాపం కన్నా, మన్నం కన్నా వివాహమే ముందు. ధర్మశాస్త్రం కన్నా వివాహమే ముందు. యేసుక్రీస్తు సంఘం కన్నా వివాహమే ముందు. మనుషుల జీవితాలలో మరింకేది రాకముందే తొలుత వివాహం ఉనికిలోకి వచ్చింది. వివాహ ధర్మం అన్నిటికన్నా గొప్పది. ధర్మానికి మూలస్తంభం కుటుంబం, కుటుంబానికి మూలాధారం దాంపత్యం, దాంపత్యానికి ఆయువు పట్టు న్యాయం. సాధోకు భార్యను దేవుడే ఇచ్చాడు. భార్య కన్నా ప్రియ స్నేహితులు వేరెవరూ లేరు. భర్త జీవితంలో పట్టపురాణి భార్యే. అందరికన్నా ఉత్తమ స్థానంలో గౌరవించదగినది ఇల్లాలే. పురుషుడు ఆర్జించిన ధనాన్నంతా భార్యకు స్వాధీనపరచాలి. ధనరక్షణ వ్యయాలపై ఆమెయే అధికారి. గృహంలో సదాచారంలోనూ, శౌచం, పారిశుద్ధ్యం, పవిత్రతలోనూ, ధర్మంలోనూ, ఆహారంలోనూ ఆమెదే పూర్ణాధికారం. శ్రీమతి శ్రీకరి. భర్తగా భార్య పట్ల ఈ ధర్మాలు నిర్వర్తించని వాడు న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నాడు. సాధోకుగా నీ ఇంటి వద్ద కూలిన ధర్మం అనే ప్రాకారాన్ని నిర్మిస్తున్నావా? సాధోకు తండ్రి పేరు ఇమ్మేరు. ఇమ్మేరు అంటే మాటకారి, అతివాగుడు. భర్త గురించి భార్య, భార్య గురించి భర్త, ఇతరుల ఎదుట నోరు పారేసుకోవడం, చాడీలు చెప్పడం, ఇది వివాహ ధర్మానికి విరుద్ధం. తను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. ద్వితీయోపదేశకాండం 24:5.